ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెల్లపల్లిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్ర 8వ వార్షికోత్సవ వేడుకలు. పోచారం గ్రామంలో గల శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నేటి నుండి జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. పోచారంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర వార్షికోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం గ్రామంలో గల శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ నాయకులు, పుర ప్రముఖులు, ప్రజలు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ శుభ సందర్భంగా యాగశాలలో గ్రామంలో వీధి వీధిన వాడవాడన రామతోరణాలతో గడప గడపకు మామిడి తోరణాలు కట్టి ఈ మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో నిర్మించిన దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహం ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం 6 రోజుల పాటు నిర్వహించే వివిధ పూజా కార్యక్రమాలు ఈ రోజు ఆరంభం. ఈ రోజు దేవతామూర్తుల్ని గ్రామ పురోహితుల ఊరేగింపు సందర్భంగా దేవతామూర్తులకు ఘనంగా స్వాగతం పలికారు. ఊరేగింపు అనంతరం యాగశాలలో ఉంచి దేవతామూర్తులకు అభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో కోలాట నృత్యాలతో దేవతామూర్తుల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో మనుగురు సబ్ డివిజన్లోని అశ్వాపురం సబ్ స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం వేదిక నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎస్పీ వేణుగోపాలాచారి, చైర్పర్సన్ చరణ్ దాస్, నెంబర్ ఆఫ్ ఫైనాన్స్ ఎం రామారావు, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ చైర్పర్సన్ మాట్లాడారు. వినియోగదారుల సమస్యల్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి రాగానే పై అధికారులతో చర్చించి సమస్యను వెంటనే పరిష్కరించాలని, మరియు విద్యుత్ అధికారులు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పాటించాలని సూచించారు. వినియోగదారుల నుండి వచ్చిన వినతుల్ని వెంటనే పరిష్కరించేలా వేదిక నుండి క్షేత్రస్థాయికి పంపించి సమస్య పరిష్కరించేలా అధికారులకు సూచించారు. వారి బాధ్యతాయుతమైన పనిచేసినందుకు వినియోగదారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ మహేందర్, డిఈ జీవన్ కుమార్, ఏడీఈ ఉమారావు, ఏఈ ప్రసన్న కుమారి, విద్యుత్ అధికారులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు. చెప్పినప్పుడు దాన్ని ఒక నెక్స్ట్ అదే రోజున కానీ సాయంకాలం కానీ నెక్స్ట్ డే కానీ ఫలానా వ్యక్తి ఇది ప్రాబ్లం చెప్పాడు, దీనికి ఏం సొల్యూషన్ అనేది ఏ గారి దృష్టికి తీసుకురండి. అంతేగాని 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్న వ్యక్తికి ఏ రకమైనటువంటి సొల్యూషన్ దొరకట్లేదు అంటే మీ స్టాఫ్ మెంబర్స్ ఆ కన్జ్యూమర్ సమస్యల్ని ఏ దృష్టికి కానీ తీసుకురావడం లేదు. తీసుకురండి. మీరు కూడా స్టాఫ్ మెంబర్తో చెప్పిన తర్వాత కూడా ఏ గారి నెంబర్ తీసుకుని ఏ గారికి డైరెక్ట్ చెప్పండి. అయ్యా ఇప్పుడు పాస్ట్ మనం వెళ్ళి సెట్ చేయలేం, కానీ హియర్ ఆఫ్టర్ ఈ క్షణం తర్వాత నుంచి నేను ఎప్పుడైనా మనం మాట్లాడిన ప్రాక్టికల్గానే రాబోయే రోజుల గురించే మాట్లాడుకోవాలి. మనం నిన్నటి రోజుకు వెళ్ళి ఏ పని చేయలేము, ఇంపాసిబుల్. కాబట్టి ఈ క్షణం తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచిద్దాం. సో కాబట్టి మీరు ఆ లెటర్ ఇవ్వండి. నేను చెప్పేది ఏంటంటే సార్, కాంట్రాక్టర్కి మీరు మున్సిపల్ పర్మిషన్కి అప్లై చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసినాక మీరు వాళ్ళు మ్యాండేటరీగా 15 days 1 month ఏదో టైం అడుగుతారు. మీరు కరెక్ట్ అమౌంట్ కట్టిన తర్వాత 1 month తర్వాత డీమ్డ్ టు హావ్ బీన్ ఇష్యూడ్ టీఎస్బీ పాస్లో ఉంటుంది, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉంటుంది. సో 1 month తర్వాత మీరు ఆ ఆన్లైన్లో మీరు ఏదైతే అప్లై చేసిన స్క్రీన్ షాట్ తీసుకొని అప్లై ఇవ్వండి. ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక ఇండెమ్నిటీ బాండ్ తీసుకొని ఇస్తారు. ఇండెమ్నిటీ బాండ్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు ఈ ల్యాండ్ మీది కాదు, లేకుంటే ఇది 1/70 Act దాంట్లో ఉంది, మీరు అదర్స్ మీరు అనాథరైజ్ కొనుక్కున్నారు, ఆక్రమించుకున్నారు కాబట్టి అక్కడ డిమాలిష్ చేయాలని చెప్పంటే అప్పుడు మీరు పవర్ సప్లై మీద ఎటువంటి హక్కు ఉండదు, అప్పటి వరకు వాడుకోవచ్చు. ఒకవేళ ల్యాండ్ మీదే అయ్యుండి మీరు కట్టుకున్న తర్వాత పర్మిషన్కి అప్లై చేస్తారు, 1 month 2 months ఆగుతారు, కట్టుకుంటారు. వేరే వాడు వచ్చి నా ప్లేస్లో కట్టుకున్నారని చెప్పి అతను అన్నా అనుకోండి, దానికి మీకు అదేంటి మీ పేరు మీద ఆ ల్యాండ్ కనుక రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే, విలేజెస్లో అయితే గ్రామ పంచాయతీలో నమోదు అయ్యి ఉంటే, సో దాంట్లో మీకు సప్లై ఇస్తారు. ఒక కోర్టు కేసు ఏదైనా ఉంటే అప్పుడు కూడా ఇండెమ్నిటీ బాండ్ తీసుకొని కోర్టు కేసు చేసినప్పుడు ఏం చేశారంటే లైన్ మామూలుగా 11 kV లైన్ ఉంటుంది కదా సార్, అది ఫార్మేషన్ చేసి కింద వచ్చేటువంటి సప్లై వచ్చేటువంటి మోటార్కి సప్లై వచ్చేటువంటి లైన్ లేకుండా మానేశారు. అది గత 4-5 సంవత్సరాల నుంచి నేను ఆఫీసర్లు చెప్తున్నాను, నా మోటార్ కూడా పనిచేయట్లేదు. నేను రూల్స్ కండక్ట్ చేసుకొని మోటార్ పని చేసుకోవాల్సి వస్తుంది. మీదేనమ్మా, మీ ఏరియానేనా? ఇప్పుడు అక్కడ ఏంటి ఫ్లాట్. వరంగల్ జిల్లా నేటి నుండి జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సతీశారద తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం జనరల్ 4967, వొకేషనల్ 848, మొత్తం 5815 విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ 5739, వొకేషనల్ 767 మంది, మొత్తం 6506 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నెంబర్ 92402055 ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిపక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించామని కలెక్టర్ తెలిపారు. రేపు
వరంగల్ జిల్లా ఎంసీపీఐ పార్టీని నిర్మాణం చేస్తున్న మాపైన కొందరు ఎంసీపీఐయు పేరుతో మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించి ఓంకార్ బిఎన్ రెడ్డిల పేర్లు వాడుకోవద్దని ఫిర్యాదు చేసినందుకు మండిపడ్డారు ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు మోర్తల చందర్రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీరు నర్సంపేటలో వరంగల్ నగరాల్లో ఓంకార్ విజ్ఞాన కేంద్రాలు నిర్మిస్తామని, కాంస్య విగ్రహాలు నెలకొల్పుతామని చెప్పి దాతల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి కాజేయడంతో పాటు భూపాలపల్లిలోని ఏటూరు నాగారంలోని లక్షలాది రూపాయలు విలువ చేసే పార్టీ ఆస్తులను ఇతరులకు అప్పగించిన మీరు ఓంకార్ బిఎన్ రెడ్డి వారసుల కమ్యూనిస్టుల ఐక్యత కోసం పనిచేస్తున్నామని జపం చేస్తూ పనిచేస్తున్న పార్టీని ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ ఇతరులపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎంసీపీఐ పార్టీని ఎంతో కాలం నిలబెట్టాలని మోర్తల చందర్రావు హెచ్చరించారు. ఎంసీపీఐ పార్టీని నిర్మాణం చేస్తున్న మాపైన కొందరు ఎంసీపీఐయు పేరుతో మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించి ఓంకార్ బిఎన్ రెడ్డి పేర్లను వాడుకోవద్దని, ఎంసీపీఐ పేరును కూడా వాడవద్దని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పేరుతో చెప్పుకుంటున్న నాయకత్వానికి మేము ఒకటే సూచన చేస్తున్నాం. ఇతరులపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆధారాలు లేని ఆరోపణలతో నడుస్తున్న మీరు ఎంసీపీఐయుని ఎంతో కాలం నిలబెట్టలేరనేది గుర్తించాలని మేము హెచ్చరిస్తున్నాం. ఓంకార్ పేరుతో నర్సంపేటలో, వరంగల్లో విజ్ఞాన కేంద్రం నెలకొల్పుతామని, వెంకట్రామ జంక్షన్లో కాంస్య విగ్రహం నెలకొల్పుతామని దాతల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి సొంతానికి కాజేయడమే కాక భూపాల్పల్లి, ఏటూరు నాగారములలో ఉండబడిన పార్టీ ఆస్తులను ఇతరులకు కట్టబెట్టిన మీరు ఓంకార్ బిఎన్ వారసులా, లేక నర్సంపేటలో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పిన పానుగంటి నర్సయ్య, మచ్చాపురంలో 105 అడుగుల ఎత్తు స్తూపాన్ని నిర్మాణం చేసిన నేను, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న సింగత్ సాంబయ్య గారు హైదరాబాద్లో ఓంకార్ భవనాన్ని నిర్మాణం చేసిన మరి మేము ఓంకార్ బిఎన్ రెడ్డి వారసులమా అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. ఇది మీరు గుర్తించకపోవడం మీ సిగ్గుచేటు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు పద్ధతులతో ముందుకు పోకుండా పార్టీని ఎలా నిర్మాణం చేయాలా అనేది మీరు ఆలోచించుకోవాలనే హితవు చెబుతున్నాం. పార్టీని ముక్కలు చేసుకుంటూ పోతున్న మీరు కమ్యూనిస్టుల ఐక్యత గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాక ఇది మరేమవుతుందో ఇది మీరే అర్థం చేసుకోండి. నిజమైన కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోరే వాళ్ళు అనుసరించే విధానం ఇది కాదు. ఇప్పటికైనా ప్రజలు, ప్రజాతంత్రవాదులు మీ విధానాన్ని గమనిస్తున్నారు, మా విధానాన్ని గమనిస్తున్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. రాజకీయ పార్టీల మీద ఏ ఫిర్యాదులున్నా చర్యలు తీసుకునే అధికారం కానీ విచారించే హక్కు కానీ ఎలక్షన్ కమిషన్కు మాత్రమే ఉన్నది. ఇది పోలీసు మెట్లు ఎక్కడం అంటేనే మీరు పత్రాలు, కేవలం పార్టీ రిజిస్ట్రేషన్ పత్రాలు మా పేరుతో ఉన్నాయనే అహంకారం కాక మరేంటో, మరి హక్కు పత్రాలు ఉన్నోళ్ళకే అధికారం ఉంటుందని మీరు అనుకుంటే నర్సంపేటలో ఎంసీపీఐ పార్టీ కార్యాలయం ఎవరి పేరుతో ఉన్నదో పత్రాలు, వరంగల్ ఎంసీపీఐయు కార్యాలయం పత్రాలు ఎవరెవరి పేర్లతో ఉన్నాయో మరి వాళ్లకు అప్పగిస్తారా? మీరు అనుభవించే చోటనే హక్కు పత్రాలు అవసరం లేదు. ఇతరుల మీద దాడికైతే హక్కు పత్రాలు. ఈ ద్వంద్వ విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటికైనా ఈ పిచ్చి పిచ్చి తుగ్ల కథలు మాని ఓంకార్ బిఎన్ రెడ్డిల ఆశయాలకు కట్టుబడి సాధింపులో భాగంగా పనిచేయండి. కానీ తోటి కమ్యూనిస్టు పార్టీగా పనిచేస్తున్న వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం
సబబు కాదని హెచ్చరిస్తున్నాం. కుత్బులాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొల్లన్ హనుమంతరెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఐఎన్టీయూ రాష్ట్ర కార్యదర్శి శరగడం నరసింగారావు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గంజి ప్రభాకర్ కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంజి ప్రభాకర్ మాట్లాడారు. నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్ విభాగంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో షేర్లింగంపల్లి జోనల్ హెడ్ ఈఈ మల్లికార్జున్, డిఈ కవిత, ఈఎస్ఎల్ సంస్థ కోఆర్డినేటర్ నజీర్ మరియు డివిజన్ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని వారు నివసిస్తున్న ప్రాంతంలో స్ట్రీట్ లైట్స్ ఎక్కడెక్కడ పనిచేయట్లేదు, అలాగే కొత్త స్ట్రీట్ లైట్స్ ఎక్కడెక్కడ అవసరమో తెలియజేయడం జరిగింది. డివిజన్ మొత్తం సుమారు 500 పైచులకు వీధి దీపాలు వెలగడం లేదని, సంవత్సర కాలంగా ఈ నెలలో వేస్తాం, 6 నెలలో వేస్తామని కాలయాపన చేస్తున్నారని, కనీసం ఇప్పుడైనా చర్యలు తీసుకుని పనిచేయని స్ట్రీట్ లైట్స్ ని రిపేర్ చేయవలసిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగారెడ్డి, హనుమంతరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేణు, ఎక్స్ కార్పొరేటర్ శ్యామరావు, ఆంజనేయులు యాదవ్, అర్జున్, శివకుమార్, సమాజ్, చాంద్, బాలు, యాదగిరి, జనార్దన్, దశరథ్, అతీఫ్ తదితరులు పాల్గొన్నారు. అది వాళ్ళు కాంగ్రెస్ చెప్పి తీసుకున్నట్ట కదా, అది అడుగుతలేదు. మేము తిరిగినాం చూడు, 6 నెలల నుంచి తిరిగినాం కదా, తిరిగి లైట్ లో తెచ్చినాం కదా, ఆ లైట్ లైట్ ఉన్నాయి. మనమైతే అప్పుడు మేడం ఒక్క లైట్ ఒక్కసారి చెప్తున్నా మేడం, నేను కూడా చెప్తున్నా స్ట్రీట్లలో లైట్ వస్తాయి, లైట్ వస్తే 3 నెలల నుంచి 3 నెలల కొత్త లైట్లు వస్తున్నాయి. మీరు చెప్పిన రోజు చెప్పిన లైట్లు వచ్చినాయని మీకు ఫోన్ చేసి చెప్పారు కదా, మాకు లైట్లు వచ్చినాయి, 100 వచ్చినాయి, మీ వాళ్ళకి చెప్పండి ఎక్కడెక్కడ అందరికి చెప్పినాము. వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పోలేదు. ఒక 2 లైట్లు అయితే తెచ్చిపోతాయి. ఎక్కడంటే వెంకటరావు నగర్ లో సీనన్న ఇంటి దగ్గర ఇచ్చిపోతుంది తెలుసురా. మా జవాన్ నగర్ 2 కోసం వేరే దగ్గర నుంచి ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయా? కరీంనగర్ 19వ డివిజన్ కు చెందిన సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన అభిమానులు డివిజన్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రేకుర్తి కంటి హాస్పిటల్లోని పేషెంట్లకు అస్తపురం మారుతి మిత్ర బృందం ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేశారు. అనంతరం భోయిని కార్తీక్, అస్తపురం వినీష్, దిలీప్ ఆధ్వర్యంలో పెద్దమ్మల కాలనీలోని నిరుపేద కుటుంబాల మధ్య ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. తన వంతు సహాయంగా సుమారు 50 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలు ఆర్భాటంగా జరుపుకోకుండా ఇలా నిరుపేద కుటుంబాల మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమపై అభిమానంతో పలు సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రేకుర్తి గ్రామస్తుడైన మా అన్న మారతన్న గారి జన్మదిన వేడుకలు ఈ యొక్క రేకుర్తి గ్రామంలోని కంటి ఆసుపత్రిలో పేషెంట్ల మధ్య, వృద్ధుల మధ్య చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క జన్మదిన వేడుకల్లో మా యొక్క మిత్రబృందమైనటువంటి అన్నగారి మిత్రసేన, యువసేన మధ్యలో ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసుకున్నాం. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఆ దేవుని కృప అన్నపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా రేకుర్తిలోని ఐ హాస్పిటల్లో పేషెంట్లకి అరటి పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం నా యొక్క తమ్ముళ్ళు మిత్రబృందం టింకు, వినేష్, ఇతరులు అందరూ సహకరించి అన్న ఈరోజు నీ బర్త్డే సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేద్దామని ముందుకొచ్చి నా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం మనకెంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి బర్త్డే సందర్భంగా నేను ఈ ఆర్భాటాలు కాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన కార్యక్రమం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పేదలకు కానీ, వృద్ధులకు కానీ, పేషెంట్లకు కానీ ఏదో నాకు తోచినంత విధంగా ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకుంటూ అస్తపురం మారుతి రేకుర్తి 19వ డివిజన్ మార్తన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అస్తపురం వినేష్ అన్న, అస్తపురం దిలీప్, బోయిన కార్తీక్ ఆధ్వర్యంలో హాస్పిటల్లో పనుల పంపిణీ చేయడం జరిగింది. మా అన్న సేవా భావాలు ఉండడం వలన మా అన్నగారి బాటలో మేము నడుచుకొని అన్నగారి ఆదేశాల మేరకు హాస్పిటల్లో పేషెంట్లకు, వృద్ధులకు పనుల పంపిణీ చేయడం జరిగింది. మా అన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో మరియు కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి అనంతరం కాలి నడకన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, పాఠశాలలో మౌలిక వసతులు పట్టించుకోలేదని, 10 ఏళ్ల పాలనలో టీచర్ల నియామకాల్ని చేపట్టలేదని, విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలో గత పాలకులు 10 ఏళ్లు అధికారంలో ఉండి కనీసం డిగ్రీ కాలేజ్ను ఏర్పాటు చేయలేకపోయారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ మంజూరు ఏర్పాటు చేశామని, చిన్న చింతకుంట మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆలోచనతో ఈ సైకిల్ ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైన వసతులు కల్పించాలని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి వసతులు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ కార్యక్రమం వెనికిడి లోపం, చెవి, వెనికిడి సంరక్షణ యొక్క కీలకమైన ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ప్రపంచ వెనికిడి దినోత్సవాన్ని మా ఈఎన్టీ సగర్వంగా జరుపుకుంది. ఈ సంవత్సర నేపథ్యం భవిష్యత్తును వినండి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే వెనికిడి నష్ట సమస్యను పరిష్కరించడానికి నివారణ చురుకైన చర్యల ద్వారా అరికట్టవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ జూబ్లీ హిల్స్లోని మా ఈఎన్టీ ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ హాజరై పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసుకున్న చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అనంతరం వైద్యులను సత్కరించారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసుకున్న చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అనంతరం వైద్యులను సత్కరించి అభినందన తెలిపారు. ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం, వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా మా హాస్పిటల్ డాక్టర్ మేఘనాథ్ గారు ఈఎన్టీ వారు ఆహ్వానం మేరకు మరి సునీత మేడం వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వచ్చి మేము చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని వాళ్ళు కోరిన మీదట ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం, ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నికల్ టీమ్స్, ఇంకా అదేవిధంగా రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీం మా మెంబర్స్కి, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును.
ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్ర 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామివారిని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరాం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భాను నంబుద్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందించారు. ఆలయ వ్యవస్థాపకులు అన్నవరపు పాండు రంగారావు, కమిటీ పెద్దలు గురుస్వామి ఘనంగా సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చల్లపల్లిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్ర 8వ వార్షికోత్సవ వేడుకలు. పోచారం గ్రామంలో గల శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నేటి నుండి జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.